ఇప్పుడు ఈటీవీ 20 వరంగల్లో అందరూ అన్ని స్టైల్స్ ఫుల్ మీల్స్ లాగా పప్పు తింటాం, నెయ్యి వేసి ఉంటాం, పచ్చడి తింటాం, సాంబార్ వేస్తాం, రసం వేస్తాం, అన్నీ ఉంటాయి కదా. సో ఈ ఫుల్ మీల్స్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నావు. ఓహో, నువ్వు అటు కనెక్ట్ అయిపోయి. అలా కాదమ్మా, నా ఉద్దేశం ఫుల్ మీల్స్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి పాటలు ఆటలు అన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు వీళ్ళందరూ నవ్వుకోవాలంటే జబర్దస్త్ టీం రావాలి కదా. అఫ్ కోర్స్ జబర్దస్త్ ఉంటేనే నవ్వులు. సో ఇప్పుడు ఈ నవ్వుల పువ్వులు పూయించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు మా ఆర్పి, మా వాడు ఒకసారి అందరూ తొడలు కొడతారు బేసికల్లీ, మా వాడు కాలు కొడుతూ ఉంటారు. ఏదో ఒకసారి కుట్రా. సో కార్తీక్, తను కూడా వరంగలేనండి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఈరోజు నాతో పాటు ఆర్పి నేను మీ మధ్యకి వచ్చాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి మీ అందరినీ కడుపు బాగా నవ్వించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ షో బాటా బంతి. మాట మంతి నని బాటా బంతి ఏందండి? అంటే మనిషి అనేవాడు సక్రమంగా లేకపోతే వాడిని బాటా చెప్తూ కొట్టాలన్నమాట. సక్రమంగా ఉంటే వాడిని బంతితో అది. మీరు ఎక్కువ చదువుకున్నట్లేరు, భాష మీద పట్టు లేదు, పదాల మీద అంతకన్నా జ్ఞానం లేదు. ఏం చదివారు? నేను 10th క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్దామా? అంతే, చెప్పండి. నెక్స్ట్ అదే వెళ్దామా? ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. పదండి. ఎక్కడికండి? అదే ప్రోగ్రామ్ లోకి. పేట్ కోడతేనా? బయట చాలా మంది పాసులు లేక వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్తే తొక్కేస్తారు. అర్థమైందా? సారీ సార్, కూర్చోండి. ఓకే, ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ సైకో ఆర్టిస్ట్. సైకో ఆర్టిస్ట్ కాదురా, సైకి ఆర్టిస్ట్. సారీ, మన ముందున్నారు ప్రముఖ సైకి ఆర్టిస్ట్ రాకేష్ గారు. ఓకే సరే సార్, ప్రోగ్రామ్ కి వెళ్లే ముందు ఒక చిన్న డౌట్ సార్. అడగండి. నేను మొన్న మధ్య ఒక సైకిల్ కొన్నాను సార్. ఓకే. ఆ సైకిల్ ఎక్కి తొక్కుతుంటే కర్రో కిర్రో కర్రో కిర్రో కర్రో కిర్రో అని సౌండ్ వస్తుంది సార్. ఏం చేయమంటారు? చెప్పు తీసుకొని కొడతా. సైకియాట్రిస్ట్ అంటే సైకిల్ మోటార్ సైకిల్ రిపేర్ చేసేవాడు కాదండి. మానసిక రుగ్మతలు, మనిషికి ఏమన్నా డిజార్డర్ ఉంటే వాటి తొలగించే వాడినే సైకియాట్రిస్ట్ అంటాడు. అంటే మనిషికి ఉన్న సమస్యల్ని పంపించే వాళ్ళు అనమాట. ఇంకా నయం, నా సైకిల్ తీసుకొచ్చి మీకు ఇవ్వలే, ఖరాబ్ చేసేవాళ్ళు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సారీ సార్. ప్రోగ్రామ్ లోకి వెళ్దాం సార్. ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు అసలు మా ఆడియన్స్ కి మీరు ఎటువంటి చిట్కాలు చెప్పదలుచుకున్నారు? ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా సిగరెట్. అవును సార్, చాలా మంది తాగుతున్నారు సార్. వేస్ట్ అసలు. నష్టాలు సార్, చాలా నష్టాలు ఉన్నాయి. చాలా నష్టాలు సార్. కానీ నేను మాత్రం కొన్ని ఉపయోగాలు ఉన్నాయంట. ఏంటి? సిగరెట్ తాగడం వల్ల ఉపయోగాలు? అదేంటి సార్? సిగరెట్ తాగిన వాళ్ళకి వృద్ధాప్యం రాదు, ఇది నేను ఇచ్చే గ్యారంటీ. ఎందుకు సార్? వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతారు కదా. ఇంకోటి సార్, ఇంకోటి చెప్పండి. ఓకే, చెప్పండి. రెండో చిటికా చెప్పండి. సిగరెట్ తాగే వాళ్ళ ఇంట్లో దొంగలు పడరు. అదేంటి సార్? సిగరెట్ పొద్దునంతా తాగి రాత్రి తగ్గుతుంటే నీ అబ్బా వాడింట్లో ఎవడు పడతాడు రా సోదా. సార్ మూడోది ఏంటి? సిగరెట్ తాగే వాడికి అమ్మాయిలు టక్కును పడతారు. ఎలా? హౌ? పీలుస్తూ 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 వాడి జీవితం ఏంటో వాడికి తెలియక పీలుస్తూ 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 పీడుస్తూ వీడిపోతాడు, అది పోద్ది శుభ్రంగా. అలానా? అది బాగుంది సార్. ఇంత అద్భుతమైన చిట్కాలు ఎవ్వరు చెప్పలేదు. ఏ డాక్టర్ ఇవ్వలేదు. సైకియాట్రిస్ట్ అంటే మీరు డాక్టర్ చదివారే తెచ్చుకున్నారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ముందు. ప్రోగ్రామ్ లోకి వెళ్దాం సార్. సార్ లైవ్ షో కదా సార్. కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 హలో, ఎవరండి? నేను. ఎవరండి? మీరంటే ఎవరు? నేను కాజీపేట ఆర్పీని. ఎవరెవరు? ఆర్పీని. ఆర్పీ అంటే కాజీపేట. ఆర్పీ కాజీపేట ఆర్పీ సార్. నా రెగ్యులర్ కాలర్ సార్. రెగ్యులర్ కాలర్. వెరీ గుడ్. ఆర్పీ గారు నమస్కారం. కార్తీక్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. యాంకరింగ్ అద్భుతంగా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మన గెస్ట్ ఊరా ఉన్నాడండి. గెస్ట్ ప్రముఖ సైకో ఆర్టిస్ట్. సైకియో కాదురా, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ రాకేష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హాయ్ సార్, నమస్కారం. ఎట్లున్నారు మీరా? మీరు కాజీపేటలో చేసుకున్నారు ఏమైనా పెళ్ళా? కాదు సార్, నాది ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడే చదువుకొని చక్కగా డాక్టర్ అయ్యాను. అంటే సార్ వాళ్ళ అత్తగారు శివనగర్ అండి. చెప్పురా, చెప్పు. మా అత్త వాళ్ళూరు, మా బావ వాళ్ళు, నీకెందుకురా నీ ప్రోగ్రామ్ నువ్వు చేసుకోక. ఇంత కూల్ గా మాట్లాడితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. డాక్టర్స్ అంతా కూడా కోరుకునేది ఇదేనండి. ఓకే, ఆర్పి గారు సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది సార్. పెద్దగా అరిచేస్తా ఉండా. నిన్న 3 గంటల 30 నిమిషాలు నా భార్య మీద అరిచాయినా, అది కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. దానికి
ఏమన్నా సొల్యూషన్ ఉందా సార్? ఇది చాలా చిన్న ప్రాబ్లం. అవును సార్. విషయం ఏంటంటే ఆ. దీనికి మందు ఉంది. ఉందా? దీన్నే వైద్య చరిత్రలో ఆ. సోతో ఫ్యాంటసీ అంటారు. అది సోషల్ ఫ్యాంటసీ అంటారు, ఋతుమాత కూడా. సారీ ఆ. దాన్ని అంటారంట అది. social fantasy. అంటే డాక్టర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, 100 రకాల రోగాలు ఏం చూసుకుంటాం. అవును. దీనికి మందు ఉంది ఆర్పి, ఆ. కంగారు పడకు. ఆ. మందులు వేసుకుంటే ఈ రోగం మానిపోతుంది. నేను చెప్పేది మీకు అర్థం కావడంలే. ఆ. నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఓకే. నిన్న పెద్దగా కోపం వచ్చి నా భార్య మీద అరిచేసిన. ఓకే. అదేమో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందని అడుగుతున్నాను సార్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఆర్పి ఆ. దీనికి మందులు ఉన్నాయా? ఆ. దీన్నే ఆ. వైద్య చరిత్రలో సోషల్ ఫ్యాంటసీ అంటారు. ఆ. దీన్ని మనకి మందులు ఉన్నాయి, ఆ. మందులు వేసుకుంటే ఆ. తగ్గిపోతుంది. నేను చెప్పేది నీకు అర్థం కావడంలా. ఏరే! నాకు నేను అప్పుడప్పుడు- చెప్పేది అదేరా? ఏయ్! రేయ్! అప్పుడప్పుడు నాకు కోపం వస్తది. పెద్దగా నా భార్య నిన్న అరిచాయిన పుట్టింటికి వెళ్ళిపోయింది. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా నేను అడుగుతా ఉంటా. ఎదు మాత్రం కూల్ సార్ ఆర్పి నేను ఒకటి మాట్లాడతా? ఆర్పి వాడు అరుస్తారేంటండి? తప్పు తీసుకొని కొడతా. ఏమనుకుంటున్నాను? సార్ కూల్ సార్ ఆర్పి గారు అయ్యం వెళ్ళిపోయింది సార్. నిన్న కూడు కూర లేకుండా సస్తా ఉండ మెస్లో తింటుండా. సార్ ఆర్పి గారు ఆ. ఆర్పి గారు నేను ఆ, కార్తిక్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. Thank you. ఈ యాంకరింగ్ అద్భుతంగా ఉంటా సార్. అయ్యో థ్యాంక్ ఐ లవ్ యూ మచ్చుడా. కాదురా, వాడు నీతో అంత కూల్ గా మాట్లాడుతున్నాడు. నాతో కూడా ఆర్పి గారు ఆ. నాతో ఎంత కూల్ గా మాట్లాడుతున్నారో ఆ. డాక్టర్ గారితో అంత కూల్ గా మాట్లాడండి. మీకు విషయం చెప్పనా? ఆ. స్కూల్ మీద మా తాత వన్స్ అప్ అనే స్కూల్ పెట్టాడు. అబ్బా, ఏం సార్ సూపర్ జోక్ సార్. అంత కూల్ గా మాట్లాడతాం స్వామి నేనా. ఒకసారి మాట్లాడండి. మాట్లాడండి సార్. మాట్లాడండి. రాకేష్ గారు, చెప్పేవాడు కూల్ గా చెప్పండి. మాట్లాడు. రాకేష్ గారు హలో. నమస్కారం సార్. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ. అప్పుడప్పుడు కోపం వస్తుంది. నిన్న పెద్దగా కోపం వచ్చేసింది, మా వీడి మీద అరిచేసిన సార్. ఆ. అయ్యేమో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఏంది ఆ ప్రాబ్లం సొల్యూషన్ నాకేం అర్థం కావట్లేదా? ప్రశాంతంగా ఉంది. ఏమి లేదయ్యా అర్పి, ఇది సార్. చాలా చిన్న ప్రాబ్లం. ఏం సార్? దీన్నే వైద్య చరిత్రలో ఆ. సోసో ఫ్యాంటసీ అంటారు. దీనికి మనం మందు వాడితే ఆ. టక్కున తగ్గిపోద్ది. నేను చెప్పేది మీకు అర్థం కావడంలే. అప్పుడప్పుడు కోపం వస్తుంది. నిన్న పెద్దగా కోపం వచ్చింది, నా భార్య మీద అరిచాయినాడు. అయ్యమ్మ ఊరికి వెళ్ళిపోయింది సార్. నన్ను ఏం చేయమంటావురా? నీ ఆవిడ వెళ్ళిపోతే ఏయ్, నువ్వు మనిషివా కాదురా నువ్వు? నీకు సొల్యూషన్ చెప్పలేను. ఇప్పుడు ఎందుకు పట్టుతున్నావు? చంపుతాయరా? పగిలిపోద్ది అదవా. సార్ కూల్ సార్ నేను ఎంత కూల్ గా మాట్లాడుతున్నాను. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? సార్ కూల్ సార్ ఆర్పి గారు సార్ హాయ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ ఐ లవ్ యూ మచ్చుడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ సార్ ఆ. ఇంత కూల్ గా మాట్లాడుతున్నారు కదా, ఆ. సేమ్ అదే కూల్ గా డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కార్తీక్ గారు ఒక మాట చెప్పనా? ఆ, చెప్పండి సార్. మీరు రోజు కూల్ డ్రింక్ తాగుతారా? ఆ, తాగుతానండి. దాంట్లో ఉండే కూల్ నేనే. అంత కూల్ గా ఉంటా. ఓకే. ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వరా? మాట్లాడండి సార్ ఒకసారి. నా రెగ్యులర్ కాలర్ సార్, నా ఫ్యాన్ సార్. హలో సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. అదే సార్, మా ఆవిడ నిన్న కోపడినా ఓకే. వెళ్ళిపోయింది. ఓకే. సార్ ఒక్క నిమిషం సార్, పొయ్యి మీద పాలు పెట్టినా పొంగిపోతామండి. ఇప్పుడే వస్తామండి. అది కాదయ్యా. కాదు పొయ్యి మీద పాలు పొంగిపోతాను. ఓసా ఉండండి. అంటే నా రెగ్యులర్ కాలర్ కదా సార్. రెగ్యులర్ కాలర్ అయితే పాలు పొంగిపోతూనే వెళ్ళిపోతాడు మధ్యలో లేదు సార్ వెయిట్ చేద్దాం సార్. రెగ్యులర్ ఎంతసేపు వస్తాడా వాడు? అంటే ఒక్కొక్కప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాడు. మీ కర్మ, ఇప్పుడు ఏం చెప్పలేము. సరే సార్ వెయిట్ చేద్దాం సార్. ఏంటి సార్ ఏమో వేసుకుంటున్నారు? బీపీ టాబ్లెట్, కోపం రాకు. మీరు బీపీ టాబ్లెట్ వేసుకోవడం ఏంటి? డాక్టర్లకు రావా రోగాలు? డాక్టర్లు కోపాలు రావా? సారీ సార్ కూల్ వాడు రాడేంట్రా? వస్తాడు. హలో హలో, ఇప్పుడే వస్తా. వస్తాడు సార్. ఒకసారి ప్లీజ్ సార్ ఏమనుకోకండి. దొరికాడురా నాకు. సార్ ఏమనుకోకండి ఎందుకు సార్. పిలిచేవారా నన్ను లైవ్? లేదు సార్, మరి మీ గురించి ఆడియన్స్ అందరూ వెయిటింగ్. హలో వస్తా. ఎందుకు పిలిచేవారా? సారీ సార్ వస్తున్నాడు. ఆగండి, కూర్చోండి సార్. కూల్ లైవ్ లో ఉన్నాం. ఓకే సార్. హలో 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 హలో. ఎన్నిసార్లు హలో అంటారు సార్? ఏదో ఊరికే చెక్ చేద్దాం అనుకున్నా. సరే సార్ చెప్పండి సార్. ఆర్పి గారు ఆ. సార్ ఆ. ఏమయ్యాయి సార్? పాలు ఏమయ్యాయి పాలు మొత్తం పొంగిపోయినాయి సార్. సార్? పెద్ద పాల ప్యాకెటా చిన్న పాల ప్యాకెటా సార్? పెద్ద పాల ప్యాకెట్ కొనుక్కునే స్తోమత నాకెక్కడిది నాయన. మా దశలో పేదరికం. అయ్యో అంటే చిన్న పాల ప్యాకెట్ అనమాట. మీకు 11 రూపాయలు నష్టం జరిగింది. అయితే ఎవడిస్తాడండి ఈ డబ్బులు? వాడిస్తాడా? నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తానండి? ఈయన ఇస్తాడు. చెప్పు దిగిపోతాడు. పోనీ. నేను ఎందుకు ఇస్తాను రా?
హలో హలో మాట్లాడండి. హలో హలో ఏంటండి చెప్పండి. పాల ప్యాకెట్ పోయింది, ఆ. కింద పోయినాయి, ఆ. ఎవడిస్తాడు రా డబ్బులు ఇయ్యా? కేవలం నీ వల్లరా? లైవ్ లో డాక్టర్ ని పట్టుకుని డబ్బులు అడుగుతాడు ఏంటండి వీడు? ఆర్పి గారు ఏమండి కార్తీక్ గారు, ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. Thank you very much, మీరంటే ప్రాణం. ఐ లవ్ మచ్. అరే, నీతో అంత కూల్ గా మాట్లాడుతున్నాడు అవును కదా. సార్, cool గా నాతో మాట్లాడమనరా. అదే కూల్ గా మాట్లాడండి సార్. సార్. అసలు నేను మాట్లాడిన ఆయనకి ఏం చెప్తావు సార్? మాట్లాడుతున్నాను. హలో హలో మాట్లాడతాడు కదా. ఎవడి హలో ఎవడిస్తాడు డబ్బులు? మళ్ళీ ఎవడంటాడు ఏంటండి రూపాయలా? వాడు? సరే ఓకే ఆర్పి గారు, ఆ. నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థం కావట్లేదు. ఆ. మనసు పెట్టి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆ. దీనే వైద్య చరిత్రలో సోటో ప్యాంటరీ అంటారు. ఆ. దీనికి మందులు ఉన్నాయి, మాకులు ఉన్నాయి. ఒకవేళ నేను మాట్లాడేది నీకు వినిపించకపోతే ఇది లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. పక్కనున్న రిమోట్ తో టీవీ ఆన్ చేసి చూడు. ఉదయం 6:30 కరెంటు పోయింది, ఇంకా రాలా చస్తా కూడా ఇక్కడ. ఎట్ట చూసేదిరా? మా ఆవిడేమో పుట్టింటి పోయింది, కూర కూడా వండుకోలే, మెస్సో పోతుండా, చొప్పు తీసుకుని కరెంట్ పోతే కొడతా. నేనేం చేయాలరా? సార్ కూల్ సార్. ఆర్పి గారు. హాయ్ సార్, సార్ కార్తిక్ యాంకర్ కార్తిక్. ఐ యామ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ మచ్ డా. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీ గల్లీలో అందరికి చెప్పండి సార్, ఇంతే కూల్ గా సార్ తో మాట్లాడండి. భలే వాడివా. ఇందాక నుంచి కూల్ అని చెప్తున్నాడు, ఎక్కడ కూల్ అవ్వట్లే. ఇప్పుడు మాట్లాడండి. హలో, వరంగల్ దెబ్బ చూపిస్తావాడు. నేను పద్ధతిగా చెప్తున్నా. ఆ. మా ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది, పరిస్థితి బాగలేదు, పాల ప్యాకెట్ డబ్బులు నాకు కావాలా? అరే పద్ధతిగా ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అరే, నాకు అప్పుడప్పుడు రే, కోపం రే, వస్తుంది. రే, రే. నేను కోపం వచ్చేసి ఆయన ఎవరు చూపిస్తాడు అయిదా? మోయ్ నోరు మోయ్. ఎట్టపోయాడా? మనిషి అన్నాక కోపం రావాలి. ఆ. ఉప్పు కారం తిన్నాక రావాలి. ఆ. పుట్టింది వరంగల్ గడ్డ మీద అయితే నీకు కోపం రావాలి. అసలు నువ్వు మొగడు అయితే నీకు కోపం రావాలిరా. అంటే మగోడుకు పుడితే కోపం రావాలా? రావాలి. ఉప్పు కారం ధనియాలు జీలకర్ర తింటే కోపం రావాలా? రావాలి. చికెన్ మసాలా మటన్ పౌడర్ వేసుకుంటే కోపం రావాలి. రావాలి. ఏమిరా నేను అడిగిన దానికి ఇది చెప్పకుండా ఉదయం నుంచి సోషియో ఫ్యాంటసీ. ఎవరా సోషియో ఫ్యాంటసీ మా యవ్వ తాత అవసరం రా నీకు? ఇవన్నా సార్ ఎవరు వండి కూర్చోబెట్టింది అక్కడ? ఆర్పి గారు కూల్ సార్. కొట్టానే నాకు తూరిపోతా. సారీ సార్. ఓకే సార్, ఈ రోజు మీరు మా కాలర్స్ తో చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను ఎక్కడ మాట్లాడాను రా అద్భుతంగా? సారీ సార్. అద్భుతంగా ఎక్కడ మాట్లాడాను అసలు? ఏం ఛానల్ రా నీది అసలు? ఏం ఛానల్? సార్ మీడియా. ఒకసారి లైన్ లో మాట్లాడుకోండి. ఓకే వెళ్ళు. ప్రతి ఓడు మీడియా అమ్మా. డాడీ ఉన్నాడారా? డాక్టర్ సుబ్బారావు గారు, నేను డాక్టర్ రాకేష్ని మాట్లాడుతున్నా. నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది, పక్కల మీద అరిచేస్తున్నా. దీనికి ఏమైనా టాబ్లెట్లు వాడమంటారా? 1 నుంచి 10 లెక్క పెడితే సరిపోతా. నేను వాడికి అదే చెప్పాను సార్, వినడే. అంబులెన్స్ పంపించారా? ఓకే, గట్టిగా మీరు చప్పట్లు. వస్తా.